హాయ్ సార్. హలో అందరికీ కళాభివందనాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎల్ అశోక్, జానపద కళాకారుణ్ణి. నేను వికారాబాద్ జిల్లా తాండూరు నుండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. ఎందుకంటే ఈవెంట్ ఎలా అనిపిస్తుంది సార్? ఈ ఈవెంట్లో మీరు కూడా పాల్పంచుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలామంది పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, వాళ్ళ ముందు మీరు త్వరలో అవార్డు కూడా అందుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఈ సంస్థలో దాదాపుగా ఇప్పటివరకు 10 సార్లు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అట్లనే ఇంకోటి, ఈ సంస్థతోనే కాకుండా మహతి ఆడిటోరియంలో ఇప్పటివరకు నేను ఒక 12-13 ప్రదర్శనలు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుండి కానీ, వేరే ప్రైవేట్ సంస్థల తరఫు నుండి కానీ, ఇక్కడ జానపద నృత్యాలు కానీ, లేకపోతే నాకు సంబంధించినటువంటి బోనాల నృత్యాలు కానీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చేసింది ఏంటంటే, ప్రత్యేకంగా నేను భారతదేశం మొత్తంలో ఈరోజు చేసినటువంటి ప్రదర్శన 400వ ప్రదర్శన. 400 ప్రదర్శన మీతో మాట్లాడుతున్నాను, చాలా గర్వంగా ఉంది సార్. 400 ప్రదర్శనలు అంటే టోటల్ ప్రదర్శనలు 400 కాదు, ఓన్లీ ఈ పోతురాజు గెటప్తో చేసినయే 400. నేను 28 సంవత్సరాల నుండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. అది అమ్మవారి ఆశీర్వాదము. మా చాలా సంతోషము, అమ్మవారిని తలుచుకొని రోజు ఉండదు. అంతేకాకుండా సార్, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుపతి అనేసరికి మనకి మహాపుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది. అటువంటి మహాపుణ్యక్షేత్రం ఈ ప్రాంగణంలో, ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంతమంది పెద్దలు, అంతేకాకుండా ప్రముఖులు చాలామంది వచ్చారు. వారి సమక్షంలో మీరు అంత పర్ఫార్మెన్స్ చేశారు కదా, చాలా మంచిగా చేశారు. చాలా అసలు మాటలో చెప్పలేను అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకోటి, మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణం ఇక్కడ ఆ ప్రదేశంలో అంటుండ్రు. ఇదే కాకుండా నా అదృష్టం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ప్రతి బ్రహ్మోత్సవంలో నా ఒక టీం పాల్గొంటుంది. ఇప్పుడు వచ్చే గోవిందరాజు స్వామి బ్రహ్మోత్సవంలో కూడా నా టీం పాల్గొంటుంది. ఇంకొక 10 రోజుల్లో మళ్ళీ తిరుపతి వస్తున్నాం మేము. ఇంతకుముందు కొండపైన 3 సంవత్సరాల నుండి కొండపైన చేస్తున్నాం బ్రహ్మోత్సవాలు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేస్తుంటాము. అలాగే నేను ప్రతి సంవత్సరము బోనాల పండగకి ఢిల్లీకి మా ఒక తెలంగాణ తరఫు నుండి టీం తరఫు నుండి వెళ్ళి ఢిల్లీలో ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను 2 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి నాకు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. ఒకటి వచ్చేసి బోనాలదే ఉన్నది, ఒకటి వచ్చి మొన్న 26 జనవరికి ఢిల్లీలో ప్రధానమంత్రి ముందు 5194 మంది ఒకేసారి ఒకే పాట పైన ప్రదర్శన ఇవ్వడం వల్ల గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. అవి అన్నీ కూడా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. అవన్నీ కూడా కళమ్మ తల్లి ఆశీర్వాదము, నా శిష్యులది, నా గురువులది, నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి పెద్దలది, నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి, నన్ను ప్రేమతో పలకరించి నాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి చిన్న వాళ్ళది కూడా, అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాళ్ళు చేతులు మంచిగా ఉన్నన్ని రోజులు, నేను ఆడే అన్ని రోజులు, కాలికి గజ్జె కట్టన్ని రోజులు జానపదాన్ని వదిలిపెట్టను, జానపదమే చేస్తాను. జానపదం నా ప్రాణపదం అని నమ్ముకున్నాను. అందుకాకుండా మన ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీ కోల వెంకటేశ్వరరావు గారు బయట చాలా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు కానీ, వృద్ధులకు కానీ చాలా కార్యక్రమాలు చేశారు. తన గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను చెప్తాను. కోల వెంకటేశ్వరరావు గారు ఎట్లా అంటే, కోల వెంకటేశ్వరరావు గారు ఎట్లాంటి మనిషి అంటే, ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆ కార్యక్రమం నుండి ఏదైతే సమకూర్చినటువంటి నిధులు ఉంటాయో వాటి ద్వారా కొంతమంది పేద మహిళలకు బ్యూటిషియన్ కోర్సు, అలాగే టైలరింగ్ కోర్సు, ఇంకా ఏమైనా స్కిల్ అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు బ్రతికేటట్టు ఉండేటట్టు స్కిల్ ప్రోగ్రామ్స్ నేర్పించడం జరుగుతుంది. నేను దీంట్లో ఓన్లీ పార్టిసిపేషనే కాదు, ఏదైతే కోల వెంకటేశ్వరరావు గారు స్థాపించినటువంటి సంస్థ ఉందో దాంట్లో కూడా నేను ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. అది చాలా సంతోషం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని కోల వెంకటేశ్వరరావు ఎట్లా పాటిస్తాడో నేను కూడా అట్లనే పాటిస్తాను. ప్రతి సంవత్సరం నేను ఒక 5 విద్యార్థులకు నాకు తోచినంతలా కొన్ని పుస్తకాలు, కొన్ని బట్టలు ఇప్పించడం జరుగుతుంది. అది ఏంటంటే, నేను డాన్సులు చేసి ప్రోగ్రామ్ చేసి నాకు వచ్చినటువంటి అమౌంట్లకి వెళ్ళి కొంత తీసి పక్కకు పెట్టి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడికి ఇంత దూరం వచ్చి, అండ్ మీరు చేస్తున్నటువంటిది కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ప్రతి సినిమాకు కానివ్వండి, షార్ట్ ఫిలింకి కానివ్వండి, వెరీ మస్ట్ కంపల్సరీగా విజువల్ వర్క్ అనేది కావాలా.
మీ టీం అంతా విజువల్ వర్క్ చేశారని తెలిసి థ్యాంక్ యూ సార్. ఈ చిన్న వయసులో మీరు కష్టపడుతున్నారంటే చాలా సంతోషము. మీరు మంచి విజయం సాధించాలని, మీ అందరి టీం సభ్యులకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.